హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని జాగ్రఫీ బిట్స్ అండి ఇవి. ఇందులో 40 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా 2 అర్ధభాగాలుగా విభజించే అక్షాంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్నే కర్కట రేఖ అంటారు. సో ఈ కర్కట రేఖ అనేది భారతదేశాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశ భూభాగ విస్తీర్ణం. భారతదేశం యొక్క భూభాగ విస్తీర్ణం ఆప్షన్ 1 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశం క్రింది ఏ రేఖాంశాల మధ్య కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 68 డిగ్రీలు 7 నిమిషాల నుంచి 97 డిగ్రీలు 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు. ఆన్సర్ ఆప్షన్ 2 7516.6 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది? సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికాని ప్రవచనము ఆప్షన్ 3 గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసం 3 గంటలు అని ఇచ్చారు. నిజానికి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసము 2 గంటలు మాత్రమే. రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే భారతదేశ భూ సరిహద్దు 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్ భారతదేశ ప్రధాన భూభాగం 30 అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ వన్, 1869లో సూయజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల ఐరోపాకి భారతదేశానికి ఎంత దూరం తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ 4 7,000 కిలోమీటర్లు. సూయజ్ కాలువ అనేది అందుబాటులోకి రావడం వల్ల ఐరోపాకి భారతదేశానికి మధ్య 7,000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది. నెక్స్ట్ వన్, ప్రపంచ విస్తీర్ణంలో తొలి 5 దేశాలు వరుసగా. ప్రపంచ విస్తీర్ణంలో మొదటి 5 దేశాలు ఆప్షన్ 3 రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్. నెక్స్ట్ వన్, భారతదేశం తూర్పు పడమరల మధ్య దూరం ఎంత? భారతదేశం యొక్క తూర్పు పడమరల మధ్య దూరం ఆప్షన్ 1 2933 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పాకిస్తాన్లో సరిహద్దును పంచుకోని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకొని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆప్షన్ 4 హర్యానా. నెక్స్ట్ వన్, గుమ్మటం, మినారెట్లు వంటి వాస్తుశిల్పకళా రీతులు ఏ ప్రాంతానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీకు. నెక్స్ట్ వన్, భారత్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం. భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆప్షన్ 2
28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారత్లో పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి గల కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 4. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ 4 2.4%. నెక్స్ట్ వన్, భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 3214 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో ఏ దేశాలతో పంచుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, స్కూల్ భువన్ అనే పోర్టల్ను రూపొందించినది. స్కూల్ భువన్ అనే పోర్టల్ను రూపొందించినది ఆప్షన్ 1 NRSC, ఇస్రో. నెక్స్ట్ వన్, హిమాలయాల మొత్తం పొడవు 2400 కిలోమీటర్లు అయితే దాని వెడల్పు కాశ్మీర్లో. ఆన్సర్ ఆప్షన్ 2 400 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, అంతర హిమాలయాల సగటు ఎత్తు ఎంత? అంతర హిమాలయాల సగటు ఎత్తు ఆప్షన్ 3 6000 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, క్రింది పర్వత శిఖరాలు వాటి ఎత్తులను జతపరచండి. కామెట్ శిఖరం ఎత్తు 7756 మీటర్లు. నెక్స్ట్ ధవళగిరి 8172 మీటర్లు. కాంచనగంగా 8598 మీటర్లు. మకాలు 8481 మీటర్లు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, నిమ్న హిమాలయాల సగటు ఎత్తు ఎంత? నిమ్న హిమాలయాల సగటు ఎత్తు ఆప్షన్ 1 3700 నుంచి 4500 మీటర్లు. నెక్స్ట్ వన్, నిమ్న హిమాలయాలలో అత్యంత పొడవైన ముఖ్యమైన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పిర్ పంజాల్ శ్రేణి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారత్కు చెందిన పర్వత శిఖరం. క్రింది వానిలో భారత్కు చెందిన పర్వత శిఖరం ఆప్షన్ 4 కామెట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నిమ్న హిమాలయాలకు చెందని అంశం ఏది? నిమ్న హిమాలయాలకు చెందని అంశము ఆప్షన్ 4 హిమానీ నదాలు. నెక్స్ట్ వన్, హిమాలయాల యొక్క ప్రధాన భూభాగం దేనిలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రానైట్. నెక్స్ట్ వన్, శివాలిక్ పర్వత శ్రేణుల వెడల్పు. శివాలిక్ పర్వత శ్రేణుల వెడల్పు ఆప్షన్ 2 10 నుంచి 30 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని సంప్రదాయకంగా ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పంజాబ్ హిమాలయాలు. నెక్స్ట్ వన్, అస్సాం హిమాలయాలు ఈ నదుల మధ్య కలవు. అస్సాం హిమాలయాలు ఏ ఏ నదుల మధ్య ఉన్నాయి అంటే ఆప్షన్ 1 తీస్తా, దిహాంగ్. నెక్స్ట్ వన్, పూర్వాంచల్ పర్వతాలు క్రింది వేటితో నిర్మితమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అవక్షేపశిలమైన దృఢమైన ఇసుకరాళ్లతో. నెక్స్ట్ వన్, ఈ నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలను కున్యున్
హిమాలయాలు అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 సట్లెజ్, కాశీ నదులు. నెక్స్ట్ వన్, మిజో కొండలు ఇందులో భాగంగా పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వాంచల్ పర్వతాలు. పూర్వాంచల్ పర్వతాలను మిజోరాంలో మిజో కొండలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజూలీ ఏ నదీ వ్యవస్థలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. నెక్స్ట్ వన్, ఉత్తర మైదానం క్రింది ఏ నదీ వ్యవస్థలతో ఏర్పడింది? ఉత్తర మైదానం అనేది గంగా, బ్రహ్మపుత్ర, సింధు ఈ 3 నదీ వ్యవస్థలతో ఏర్పడింది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, శివాలిక్ పర్వత పాదాల వద్ద గులకరాలతో ఏర్పడిన మైదానమే బాబర్. అయితే బాబర్ వెడల్పు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 8 నుంచి 16 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, ఉపరితల లక్షణాలలోని వైవిధ్యత ప్రకారం ఉత్తర మైదానాలను ఎన్ని రకాలుగా విభజిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 4 రకాలు. నెక్స్ట్ వన్, బాబర్ మేకలకు దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించి తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పరచును. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 టెరాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఖాదర్ గురించి సరికానిది. ఖాదర్ అంటే నవీన వండలి మైదానం. సో దీనికి సంబంధించి సరికానిది ఆప్షన్ 4 ప్రతి సంవత్సరం పునరుద్ధరింపబడవు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఉత్తర మైదానం యొక్క వైశాల్యం ఎంత? ఉత్తర మైదానం యొక్క వైశాల్యం ఆప్షన్ 2 7 లక్షల చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, గంగా మైదానం క్రింది ఏ నదుల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 గగ్గర్ నది మరియు తీస్తా నది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పంజాబ్ మైదానం దోఆబ్లకు ప్రసిద్ధి చెందింది. టెరాయి అంటే దట్టమైన అటవీ ప్రాంతం. భంగర్ పురాతన ఒండ్రు నేలలు. నెక్స్ట్ మిజో పర్వత ప్రాంత సున్నపురాయి నిక్షేపాలు కంకర. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప పీఠభూమి క్రింది ఏ శిలలతో ఏర్పడలేదు? ద్వీపకల్ప పీఠభూమి క్రింది ఏ శిలలతో ఏర్పడలేదు? ఆన్సర్ ఆప్షన్ 4 చార్నోకైట్, కాండలైట్ శిలలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.